కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో శనివారం నిర్వహించిన సైన్స్ టెక్నో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించి తయారు చేసిన ప్రాజెక్టులు, పరికరాలు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయని, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని మండల విద్యాధికారి నాగేశ్వరరావు అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల సైన్స్ ఫేర్ పరికరాలు, ప్రాజెక్టులు హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులు, దేశానికి కాబోయే భవిష్యత్తని, వారిలో ఉన్న ప్రతిభను వెలికితీయాలని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని సూచించారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలని, వారికి మంచి భవిష్యత్తు కల్పించేందుకు దోహదపడాలన్నారు. విద్యార్థులు సైతం ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా మరి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా ఉత్సాహం కనిపిస్తూ ఉంది. తల్లిదండ్రులు కూడా క్యూరియాసిటీగా ఎంతో ఆనందంగా వచ్చి వాళ్ళ పిల్లలు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్, ఎగ్జిబిట్స్ చూసి చాలా పరవశించిపోతూ ఉన్నారు. వాళ్ళ ముఖంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళకు కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నా. మరి వీళ్ళు పిల్లలు కాదు, రేపు దేశానికి కాబోయే భవిష్యత్తు. వీళ్ళు నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు. కాబట్టి మనం మన దగ్గరకు వచ్చినటువంటి విద్యార్థుల్ని అన్ని రకాలుగా సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపించి మంచి విద్యను అందించి దేశానికి గర్వకారణమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలని మరి మన శ్రీ చైతన్య మేనేజ్మెంట్కి, ప్రిన్సిపాల్ గారికి, వాళ్ళ స్టాఫ్కి మనము అభ్యర్థిస్తూ ఉన్నాం. మరి ఆ రకమైనటువంటి